ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ శని వక్రగతి అంటే కుంభరాశిలోనే శని వక్రగతి కలగటం అంటే సంచారం చేయటం. దాంతోపాటు జూన్ 30వ తారీఖు నుంచి కూడా నవంబర్ 15 వరకు కూడా శని వక్రస్థితిలోకి వెళ్ళింది. ఈ వక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల 138 రోజుల పాటు ఏ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఉందని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది? 5 గ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ 5 గ్రహాలకి వక్రస్థితి అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అంటే పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసినప్పుడు పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా ఏర్పడుతూ ఉంటుంది. సూర్యచంద్రులకు ఎప్పుడు కూడా వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ వక్రస్థితిలో ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 138 రోజుల పాటు కూడా కుంభరాశుల వాళ్ళకి వక్రస్థితిలో ఉండటం వల్ల వెనక రాశి యొక్క ప్రభావం అనేది బాగా పడుతుంది. ఏమిటి? 3, 6, 11 స్థానంలో శని మంచివాడు, మిగతా రాశుల్లో మిశ్రమము, మిగతా రాశుల్లో చెడ్డవాడు. దిస్ ఇస్ ద గోచారం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. రిట్రోగ్రేడ్ చెందిందని అంటాం. అంటే వక్రస్థితి తిరోగమనం, డైరెక్ట్ లేకుండా రిట్రోగ్రేడ్ అయింది. అంటే 2 గ్రహాలు అంటే 2 ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా ఒక ప్లానెట్ అనేది దాని యొక్క వెలాసిటీ, దాని వేగాన్ని తగ్గించుకుంటే దాన్నే వక్రస్థితి అంటారు. అంటే దాని యొక్క స్పీడ్ తగ్గింది, దాన్నే మనం వక్రస్థితి అంటాం. భూమి మీద ఉన్న వాళ్ళకి అది వెనక్కి వెళుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది అని దీని యొక్క డెఫినేషన్. మరి ఆ వక్రస్థితిలో ఉన్న వక్రస్థితి నిజానికి అది వెలాసిటీ అంటే వేగం తగ్గుతుందని అర్థం. అంటే వెనక్కి వెళ్ళటం అని కాదు, దాన్నే మన పరిభాషలో వెనక్కి వెళ్ళటం అంటాం మనం. అయితే గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేది మనిషి మీద పడుతుంటుంది. ఇక్కడ కుంభరాశిలోనే శని యొక్క సంచారం జరగటం కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయస్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వ్యయస్థానం అంటే 12వ స్థానం యొక్క ఫలితం ఉంటుంది. అంటే జన్మంలోంచి 12వ స్థానానికి వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం, ఫలితం వచ్చే రిజల్ట్స్. అంటే ఎలా ఉంటుంది? శని తిరోగమన కాలంలో కుంభరాశి జాతకులకి కొంత లబ్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే కొంత మంచి రోజులు వచ్చాయి, కొంత బెటర్ లైఫ్ అని అర్థం. అంటే గతం కంటే కూడా బెటర్ లైఫ్ వస్తుంది అని అర్థం. అలానే ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, దాంతోపాటు అన్ని విషయాల్లో విజయం సాధించే అవకాశాలు ఒకటి ఉండటం, దానితో పాటు ఆదాయ వనరులని గణనీయంగా పెంచుకునే అవకాశం. అంటే ఏదైతే ఇన్కమ్ అనేది గ్రోత్ చేసుకుంటారు, ఇన్కమ్ గ్రోత్ చేసుకునేటప్పుడు చేసుకోవటం జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం మంచిగానే ఉంటుంది. వ్యాపార భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటమే కాదు, స్థానచలనం కూడా జరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దానితో పాటు మానసిక ఒత్తిడి, కొన్ని పనులలో కొంత జాప్యం ఉండటం, కాలయాపన అంటే జాప్యం జరుగుతుంటుంది. పని చేసే సమయంలో కొంత కోపాన్ని అదుపు చేసుకోవాలి వీళ్ళు. అంటే ఉన్నటువంటి వీళ్ళు ఎగురుతూ ఉంటారు, అంటే కోపపడుతూ ఉంటారు. అంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశంగా ఏరే వాళ్ళ మీద తగాదల గొడవలు రావటం ఒకటి. తర్వాత ఉద్యోగాన్ని విషయంలో పని చేసే చోటే కొంత ఉద్యోగ విషయంలో కొంత ఉద్యోగం బాగుంటున్నా కొన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగస్తులకి పక్కన తోటి కొలీగ్స్ ఉంటారు కదా, ఈయన ఎప్పుడు ఆవేశపరుడు అవుతాడని ఈయన మంచి చెబుతున్నా కూడా చెడు అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు కొన్ని అడ్డంకులు, కొంత పనులలో ఆలస్యం జరుగుతుంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా జాప్యం జరుగుతూ ఉంటుంది. అంటే కాలయాపన అంటే ఏంటంటే పనులలో ఆలస్యం జరుగుతుంటుంది.
దాంతోపాటు కొత్త సవాళ్ళు, అంటే ఉద్యోగంలో కూడా కొన్ని కొత్త సవాళ్ళు ఎదుర్కొంటారు వీళ్ళు. రకరకాలు కాంప్రమైజింగ్ కాకుండా కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అంటే ఖర్చులు. ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? ఏదండి? ఆర్థికంగా ఏ విధంగా? ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ ఆవేశం ఎక్కువగా, కోపం ఎక్కువ ఉంటుంది, బీపీ రేగుతుంది అని అర్థం. దాంతోపాటు బడ్జెట్పై శ్రద్ధ పెట్టాలి. అంటే ఎంతైతే ఆదాయం వచ్చిందో ఇంటిలో కుటుంబ అవసరాలకు కూడా ఒక బడ్జెట్పై శ్రద్ధ, అంటే ఇంత ఎస్టిమేషన్ వేసుకోవాలి. దాంతోపాటు తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. సంబంధ బాంధవ్యాల్లో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏదన్నా సంబంధం అనుకొని మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత వద్దు కావాలనుకున్న తర్వాత మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చి వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. అలానే ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. శరీరంలో రుగ్మతలు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. సముద్రం మీద నీటి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే అన్ని విషయాల్లో కూడా మంచి రోజులు వచ్చాయి, మంచిగానే ఉంటుంది. కొద్ది విషయంలో, అంటే ఎంత విషయంలో ఒక 25% శ్రద్ధ వహించాలి. 75% వీళ్ళకి అనుకూలంగా ఉంది. అన్ని బాగా జరిగే అవకాశాలు, అంటే అన్ని రంగాల్లో పురోగవృద్ధి కూడా జరుగుతుంది. కానీ ఒక 25%లో ఏం జరుగుతుందంటే నిర్ణయం తీసుకోవడం చాలా తొందరపడద్దండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఉద్యోగ విషయంలో ప్రతి వాళ్ళతో కలిసిపోండి. మీకు కలిసిపోతే అంబటే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అధికారుల యొక్క మన్ననలు పొందండి. లౌకిక జ్ఞానంగా ప్రవర్తించండి. అంతే నేను చెప్పేది. ఈ విషయాలు చేసుకుంటే వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యము, మాట్లాడే విధానము, తోటి కొలీగ్స్ తోటి ఆలోచనలు, అంటే ఈ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా తీసుకోకపోతే వీళ్ళకి అంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మొదటి కంటే పరిహారం చేసుకోవాలి. అంటే 138 రోజులు బాగానే ఉంటుంది. కొన్ని నిర్ణయాలు ఒక 2-3 విషయాలు తప్పితే 75% బాగుంది. 25%కి వాళ్ళు మానసిక స్థితికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్రప్రచోదయాత్ దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశనం సోమం శంభుర ముకుటభూషణి మంత్రం ఒకటి. బియ్యం దానం చేయటం, తెల్లని వస్త్రం దానం చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే శైవ క్షేత్రాన్ని దర్శనం చేయటం, అంటే శ్రీశైలం కానీ, కాశీ కానీ, అమరావతి కానీ, ఏదైతే శివాలయాలు, అంటే వాళ్ళ సిటీలో ఉన్న శివాలయ దర్శనం కూడా చేసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత అనే వస్తుంది. అన్ని పనులు విజయవంతులు. ఏం బాధపడాల్సిన పని లేదు. అన్నీ మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.